రిషి అసలు ఏం జరిగిందో నిజం తెలుసుకోవాలి అని శైలేంద్రని అడిగితే శైలేంద్ర దర్శనే అనుకుని జగతిని ఎలా చంపారో అనే నిజాన్ని రిషికి చెప్పేస్తాడు కదా. రిషి బాధగా బయటకు వచ్చేస్తాడు. అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించదు రిషికి. వస్తారా, ఇంటికి వెళ్దామా అని అంటాడు. ఏమైంది సార్, అంత డల్గా కనిపిస్తున్నారు అని అంటుంది వస్తారా. ఏం లేదు వస్తారా, ప్లీజ్ ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు రిషి. సరే సార్, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పేసి వస్తాను అని అంటుంది వస్తారా. సరే, నేను కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా, ఏదో ఒకటి చెప్పి నువ్వు వచ్చేయి అని అంటాడు రిషి. రిషి సార్ శైలేంద్ర దగ్గరికి వెళ్ళాడు. శైలేంద్ర ఏదో రహస్యం చెప్పి ఉంటాడు, అందుకే రిషి సార్ అంత డల్ అయిపోయారు. ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించట్లేదు అంటున్నారు. సరే, నేను ఏదో ఒకటి చెప్పి రిషి సార్ దగ్గరికి వెళ్ళాలి అని. మావయ్య, మేము ఇంటికి వెళ్తున్నాము, ఇంటికి వెళ్ళి ఈవినింగ్కి కావాల్సిన భోజనాలు అవి ప్రిపేర్ చేసి తీసుకువస్తాము అని అంటుంది వస్తారా. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు మహేంద్ర. మా కోసం మార్నింగ్కి మధ్యాహ్నానికి భోజనాలు అన్నీ ప్రిపేర్ చేసి చాలా అలసిపోయి ఉంటారు, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మా, మళ్ళీ ఈవినింగ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాను అంటున్నావు కదా, వెళ్ళండి అమ్మా అని అంటాడు ఫణేంద్ర. దేవయాని అలానే చూస్తూ ఉంటుంది. ఏ దేవయాని, ఏంటి అలా చూస్తున్నావు? చూసావా, నువ్వు వస్తారా మీద ఎంతో కోపాన్ని చూపిస్తూ ఉంటావు. మనందరం హాస్పిటల్లో ఉంటే మనందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. తన మంచితనాన్ని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావో ఏంటో అని అంటాడు ఫణేంద్ర. నీ చూపులకి అర్థం నాకు తెలుసులే దేవయాని అని అంటాడు ఫణేంద్ర. ఏంటో అండి, నేను చూసినా తప్పే, మాట్లాడినా తప్పే, నేనేం చేసినా తప్పే అంటారు మీరు అని అంటుంది దేవయాని. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చూపులు అలా ఉంటాయి కాబట్టి అలా అంటాను దేవయాని, మంచిగా ఉంటే మంచిగానే అంటాను కదా అని అంటాడు ఫణేంద్ర. సర్లేండి, నేను శైలేంద్ర దగ్గరికి వెళ్ళి వాడికి ఏమన్నా కావాలేమో అడగొస్తాను అని దేవయాని లోపలికి వెళ్తుంది. అమ్మా వస్తారా, మీరు వెళ్ళరండి అని అంటాడు ఫణేంద్ర. ఇంతకీ రిషి ఏడమ్మా అని అంటాడు మహేంద్ర. కార్ దగ్గర ఉంటానన్నారు మావయ్య అని అంటుంది వసు. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి అని అంటాడు మహేంద్ర. సరే మావయ్య, వెళ్తున్నాను అని అంటుంది వస్తారా. ఇంకా వస్తారా కార్ దగ్గరికి వచ్చేస్తుంది హడావుడిగా. రిషి చాలా డిస్టర్బ్డ్గా ఉంటాడు, చాలా అసహనంగా ఉంటాడు. అసలు ఏం చేయాలో అర్థం కాదు రిషికి. ఇంకా వసు రిషిని చూసి, సార్ ఏంటి ఇలా ఉన్నారు అని కారులోకి వచ్చి కూర్చుంటుంది. సార్ అని అంటుంది. రిషి వినిపించుకోడు. సార్ అని చేయి పట్టి కదుపుతుంది. వస్తారా, వచ్చావా అని అంటాడు. సార్ ఏం ఆలోచిస్తున్నారు సార్? సార్ మీరు బాగానే ఉన్నారా, నన్ను డ్రైవ్ చేయమంటారా అని అంటుంది వసు. పర్వాలేదు వస్తారా, నేను చేస్తాను అని అంటాడు రిషి. వద్దు సార్, మీరు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు, ఇట్రండి సార్, కార్ దిగండి అని అంటుంది వసు. పర్వాలేదు వసు అని అంటాడు రిషి. సార్ దిగమన్నానా అని అంటుంది. వసు కార్ దిగి డ్రైవింగ్ సీటు వైపుకు వచ్చి నిలబడుతుంది. రిషి ఇంకా కార్ దిగి అటువైపు సీట్లో కూర్చుంటాడు. వసు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది. రిషి అలా బాధగా ఆలోచిస్తూనే ఉంటాడు. వసు రిషిని గమనిస్తూనే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కార్ దిగి అలానే నడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు రిషి. వసు రిషి అలా వెళ్ళిపోవడాన్ని గమనించి, అసలు ఏమై ఉంటుంది, రిషి సార్ ఎందుకు ఇంత డల్ అయిపోయారు ఒక్కసారిగా అని రిషి వెనకాల వసు కూడా వెళ్తుంది. ఇద్దరు హాల్లోకి వెళ్తారు. రిషి అలా అనాలోచనగా నడుచుకుంటూనే వెళ్తూ ఉంటాడు. వసు రిషి చేపట్టుకుని ఆపుతుంది. రిషి వసుని చూస్తాడు. ఏమైంది సార్, ఎందుకంత అనాలోచితంగా ఉన్నారు? అసలు ఏం జరిగింది? శైలేంద్ర మీతో ఏం మాట్లాడాడు? శైలేంద్ర మీతో మాట్లాడిన దగ్గర నుంచి మీరు బయటకు చాలా డల్గా వచ్చారు, అప్పటి నుంచి మీరు మీలా లేరు సార్, అసలు ఏం చెప్పాడు సార్ అని అంటుంది వసు. వసు రిషిని గట్టిగా హక్ చేసుకుని వస్తారా అని ఏడుస్తూ ఉంటాడు. వసుకి ఏమీ అర్థం కాదు. సార్ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? ఎంత బాధ ఉన్నా మీలో మీరే దాచుకుంటారు కానీ బయటికి కనపడినెవరు, అలాంటిది ఈరోజు ఇలా ఏడుస్తున్నారు చిన్నపిల్లవాళ్ళ అంటే మీకు ఏదో తెలియరాని విషయమే తెలిసిందని నాకు అనిపిస్తుంది. ఏమైంది సార్ అసలు అని అంటుంది వసు. రిషి వసుని హక్ చేసుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. తన బాధనంతా ఏడుపు రూపంలో వెళ్ళగక్కుతూ ఉంటాడు వసుని పట్టుకుని. సార్, నేను మీ మనసులో బాధను చూశాను కానీ మీ కంట్లో కన్నీళ్ళు ఎప్పుడూ చూడలేదు సార్, ఎందుకు ఏడుస్తున్నారు సార్? మీరు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది సార్ అని వసు కూడా రిషిని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అలా ఇద్దరు హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. వస్తారా, మనం ఏడవడం కాదు, మనకి ఏడుపుని మిగిల్చిన వాళ్ళని ఏడిపించాలి వస్తారా అని రిషి కళ్ళు తుడుచుకొని వసు కన్నీళ్ళు కూడా తుడుస్తాడు. వస్తారా,
నా చిన్నప్పుడు అమ్మ కోసం నేను బాగా ఏడ్చేవాడిని. అమ్మ నాకు ఎందుకు దూరమైంది, అమ్మ నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయింది, నన్ను చూడడానికి ఎందుకు రావట్లేదు అని బాగా ఏడ్చేవాడిని. ఎన్ని రోజులైనా అమ్మ తిరిగి రాకపోవడంతో నా గుండెని రాయి చేసుకోవడం మొదలుపెట్టాను. అమ్మపై ద్వేషాన్ని పెంచుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత అమ్మ నాకు కనిపించిన అమ్మ ప్రేమని గుర్తు చేసుకోవడానికి ఇష్టపడలేదు. అమ్మని ద్వేషించాను, తిట్టాను. తర్వాత అమ్మ నా దగ్గరికే వచ్చింది. ఇద్దరం కలిసి పనిచేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ అమ్మని నేను గుర్తించలేకపోయాను. అమ్మకి దూరంగానే ఉండడానికి ప్రయత్నించాను. అమ్మకి దగ్గర అవడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. కొన్ని కారణాల వల్ల అమ్మ ఏంటో, అమ్మ విలువ ఏంటో, అమ్మ మంచితనం ఏంటో అర్థమైంది. అమ్మ ప్రేమను గుర్తించి అమ్మకు దగ్గరవుదాము అనుకున్నాను. కానీ విధి మళ్ళీ వెంటాడింది. మా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచింది. మా ఇద్దరి మధ్య కాకుండా నీకు నాకు మధ్య దూరాన్ని పెంచింది. మళ్ళీ విధి విచిత్రంగా మళ్ళీ కలిపింది. ఏదో నిజం చెప్పాలని నా దగ్గరకు వచ్చిన అమ్మని షూట్ చేశారు. నన్ను కాపాడే ప్రయత్నంలో నన్ను రక్షించి అమ్మ ఆ బుల్లెట్కి బలైంది. కానీ డాక్టర్ చెప్పిన విషయం విన్నాక నాకు అర్థం కాలేదు. అసలు ఏం జరుగుంటుందో అని తెలుసుకోవాలని శైలేంద్ర దగ్గరికి వెళ్ళాను కదా. శైలేంద్ర నమ్మలేని నిజాన్ని చెప్పాడు. అసలు ఇలా ఎలా చేస్తారు, వస్తారా? నా కోసం, నా ప్రేమ కోసం నేను అమ్మ అని ప్రతిరోజు నా చేత పిలిపించుకోవాలి అని ఎంతో ఆశతో మళ్ళీ నా తల్లి ప్రాణం తిరిగి వచ్చింది, వస్తారా? కానీ ఆ తిరిగి వచ్చిన ప్రాణాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేశారు, వస్తారా? కావాలనే అమ్మని చంపేశారు, వస్తారా అని అంటాడు రిషి. వస్తారా షాక్ అయిపోతుంది. ఏంటి సార్ మీరు చెప్పేది, కావాలని చంపేశారా అని అంటుంది వస్తారా. అవును వస్తారా, మనిద్దరం కలవాలని, మనిద్దరు పెళ్ళి చూడాలని, మన నలుగురం సంతోషంగా ఉండాలి అని తను ఎన్నో కలలు కని తన ప్రాణాన్ని దేవుడితో పోరాడి వెనక్కి తెచ్చుకుంది. బుల్లెట్ దిగినా సరే ఇంటికి వచ్చాక వీల్ చైర్లో కూర్చుని కూడా పెళ్ళి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకుంది. మన పెళ్ళి తన చేతుల మీదుగా జరగాలని ఆశపడింది. మన సంతోషాన్ని దూరం చేయాలి అని, మన పెళ్ళి జరగకుండా ఆపాలి అని, వాళ్ళు అమ్మ చనిపోతే మన పెళ్ళి ఆగిపోతుంది అని అమ్మకి విషం కలిపిన జ్యూస్ ఇచ్చారంట, వస్తారా అని అంటాడు రిషి. వస్తారా షాక్ అయిపోతుంది. ఏంటి సార్, జ్యూస్లో విషం కల్పించారా అని అంటుంది. అవును వస్తారా, అమ్మ చనిపోయింది విషం కలిపిన జ్యూస్ వల్ల, బుల్లెట్ వల్ల కాదు అని అంటాడు రిషి. సార్ ఏంటి సార్ ఇది, అలా నిర్దాక్షిణ్యంగా విషం కల్పించి ఒక మనిషిని ఎలా చంపేస్తారు సార్, ఇంత దారుణంగా ఎలా ఉంటారు సార్ మనుషులు అని అంటుంది వస్తారా. అదే వస్తారా నాకు అర్థం కావట్లేదు. నా తల్లిని చిన్నప్పుడే దూరం చేశారు కావాలని, ఇప్పుడు శాశ్వతంగా దూరం చేశారు. వాళ్ళకి నేనంటే ఎందుకంత పగ వస్తారా అని అంటాడు రిషి. అమ్మ చాలా గొప్పది కదా వస్తారా. అమ్మ తన ప్రాణం పోతున్నా సరే అక్షింతలు వేసే వరకు, నేను తాళి కట్టే వరకు తన ప్రాణాన్ని అలా నిలబెట్టుకుంటూ, నేను తాళి కట్టాక అక్షింతలు వేసాకే చనిపోయింది. తను ఎంత పోరాడిందో కదా మన పెళ్ళి జరగాలని. తను చనిపోతే ఈ పెళ్ళి జరగదు అని తనకు తెలుసు. అందుకే ప్రాణాన్ని అలా ఒగ్గబెట్టుకుని అలా నిలుపుకుంది మన పెళ్ళయ్యే వరకు. అమ్మ ఎప్పుడు నా కోసమే, నా క్షేమం కోసమే, నా మంచి కోసమే ఆలోచిస్తూ ఉండేది. కానీ నేను ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోయాను. అర్థం చేసుకునే టయానికి అమ్మ లేకుండా పోయింది అని అంటాడు రిషి. బాధపడకండి సార్, అత్తయ్యని చంపిన వాళ్ళని అంత తేలిగ్గా వదిలేయకూడదు సార్ అని అంటుంది వసుధార కోపంగా. చిన్నప్పుడే నా తల్లిని నాకు కావాలని దూరం చేశారు. చిన్నప్పటి నుంచి నేను ఎంత బాధని వేదనని అనుభవించానో కళ్ళారా చూస్తూ కూడా నా ముందు నటించేవారు. ఇప్పుడు శాశ్వతంగా దూరం చేశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. నేనెంత బాధపడ్డానో, నేనెంత వేదన పడ్డానో అంతకి రెండింతలు రుచి చూపిస్తాను అని అంటాడు రిషి కోపంగా. ఈ విషయంలో మీరేం చేసినా మీకు తోడుగా నేనుంటాను సార్ అని అంటుంది వసు. చాలా థ్యాంక్స్ వస్తారా, నాకెప్పుడు తోడుగా నీడుగా ఉంటూ నన్ను వెన్నంటే ఉంటావు అని అంటాడు రిషి. వస్తారా, ఒక్క రోజులో చావుని పరిచయం చేయకూడదు, ప్రతిరోజు చస్తూ చస్తూ బ్రతకాలి ఆ శైలేంద్ర అని అంటాడు రిషి. ఇప్పుడేం చేయబోతున్నారు సార్ అని అంటుంది వస్తారా. నువ్వే చూస్తావు కదా నేనేం చేస్తాను అని అంటాడు రిషి. మీరేం చేసినా జాగ్రత్తగా చేయండి సార్, చాలా జాగ్రత్తగా ఉండాలి, బీ కేర్ఫుల్ అని అంటుంది వస్తారా. సరే వస్తారా అని అంటాడు రిషి.
తెల్లవారుతుంది. తెల్లవారి లేచి చూసేసరికి హాస్పిటల్ బెడ్ పైన శైలేంద్ర కనిపించాడు. అత్తయ్య అత్తయ్య ఆయన కనిపించట్లేదు అని అంటుంది ధరణి కంగారుగా బయటకు వచ్చి. ఏమైంది ధరణి, శైలేంద్ర కనిపించకపోవడం ఏంటి అని అంటుంది దేవయాని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.